హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి టిప్తో అయితే వచ్చేసానండి. గోంగూర అంటే చాలామందికి ఇష్టం కదండి. అది ఏరడానికి చాలా టైం పడుతుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పే విధంగా మీరు ఏరుకున్నారనుకోండి, అస్సలు మీకు ఏరినట్టే అనిపించదనమాట. ముందుగా కట్టెలన్నీ బాగా దులిపేసుకొని ఆ కట్టెను విప్పేసుకొని ఇలా ఆకులుగా వేరుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 5 కట్టెల్ని ఒక 10 నిమిషాల్లో ఏరేసుకున్నానండి. చాలా ఈజీగా ఏరేసుకోవచ్చు. దాంట్లోని పుచ్చులు అలాగే పండిపోయిన ఆకుల్ని తీసేసి కట్టెలన్నిటినీ ఇలా ఆకులుగా ఏరేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని నిండా నీళ్ళు వేసుకొని కల్లుప్పు కానీ మామూలు ఉప్పు కానీ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలండి. ఎందుకంటే గోంగూరలో చాలా మట్టి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు వర్షాకాలం కూడా కదా, మట్టి ఎక్కువగా ఉంటుంది. ఇలా 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని మనం పచ్చడి కానీ లేదంటే పప్పు కానీ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఈ టిప్పునైతే ఫాలో చేయండి.